అవర్ విక్రమార్క గారు 48 గంటల్లో నామినేషన్స్ మొదలైపోతున్నాయి. కానీ ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ తరపున 3 లోక్సభ సీట్లు ఇంకా పెండింగ్లో పెట్టారు. అభ్యర్థులను ఖరారు చేయలేకపోయారు. ఎందుకు? పార్టీకి సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఇప్పటికే చాలా ప్రకటించాం. కేవలం 3 మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఈ నామినేషన్ లోపలనే ప్రకటిస్తారు. ఏం ఇబ్బంది లేదు. భట్టి గారు, మీరు ఇదే వేదిక మీద నుంచి ఎన్నికల ప్రచారంలో కూడా కొన్ని విషయాలు చెప్పారు. నిన్న నియోజకవర్గంలో 3 తరాలు ఒకే ఇంట్లో ఉన్నారు అని చెప్పి, అలా 3 తరాలకు సంబంధించిన కుటుంబం ఒకే ఇంట్లో ఉంది, సింగిల్ రూమ్లో ఉంది, ఒకే గుడిసెలో ఉంది అని చెప్పారు. మంచిర్యాలలో కూడా అదే చెప్పారు. మీ పాదయాత్రలు చాలాసార్లు కొంతమందిని ప్రస్తావించారు. ఇప్పుడు మొన్న మీరు ఖమ్మంలోనే ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ని ప్రారంభించారు కదా సార్. మధురలో ఆమెకి ఇచ్చారా? మంచిర్యాలలో వాళ్ళకి శాంక్షన్ చేశారా? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. కోడ్లో నేను ఎవరికి ఇచ్చాను ఏంటనేది చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. 100% మా ప్రయారిటీ ఫస్ట్ ఇల్లు లేనటువంటి వాళ్ళు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండటానికి ఇల్లు లేదండి. ఏ వర్గం అయినా సరే ఇల్లు లేకుండా ఉండేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండకూడదు. తెలంగాణలో పుట్టడం అదృష్టంగా భావించాలి. ఆ రకమైన పాలన ఇస్తాం. సార్, ప్రతిసారి కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే ప్రజాపాలన అంటున్నారు. కానీ కొత్తగా ఏం చేశారని ప్రజాపాలన అనుకోవాలి? ఒకటి. రెండోది, ప్రజా దర్బార్ అని పెట్టి అర్జీలు తీసుకుంటూ ఉన్నారు. అది 2 రోజులు కుదించారు. అక్కడికి వచ్చిన అర్జీలను కూడా కరెక్ట్గా ఫాలో అప్ చేయట్లేదు. ఒక మినిస్టర్ని కేటాయిస్తామన్నారు, అది కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. సో దాన్ని ఎట్లా చూడాలంటారు? ప్రజాపాలన అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని ప్రజలకు అందించటం, ముందు ప్రజలు చెప్పేదాన్ని వినటం. 10 ఏళ్ళలో ఎప్పుడైనా సెక్రటరియట్లో ప్రజలు పోయి పలానా దరఖాస్తు ఇచ్చారా? నేనే 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఏ ఒక్కరోజు కూడా ఒక మంత్రికి పిటిషన్ ఇవ్వడానికి నాకు అవకాశం దొరకలేదు. అదే అపోజిషన్ లీడర్. అడిగి నేను చెప్పు, అటువంటి పరిస్థితి ఉండకూడదు. ప్రజలందరికీ కూడా రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉండాలని మేము ప్రజాపాలన పెట్టాం. మీరు చెప్పినటువంటి ప్రతి రిప్రజెంటేషన్ని పోనీట్లే మేము దానికో సపరేట్గా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి సెంటర్ని ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇచ్చిన ప్రతి పిటిషన్ దాంట్లో ఫీడ్ చేస్తున్నాం. చేసి దానికి సంబంధించిన అధికారులందరికీ పంపిస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ జస్ట్ స్టార్టెడ్. మనకేంటి కేవలం 2-2.5 నెలలు 3 నెలలే అయింది. దానికి ఒక క్లారిటీ, స్పష్టత వచ్చి మీకు రిజల్ట్ డెఫినెట్గా ఈ ఎన్నికలు అయిన తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది. వదిలిపెట్టం దాన్ని. తప్పనిసరిగా ప్రజల అవసరాలు తీర్చే విధంగానే ముందు పోతుంది. భట్టి గారు, 2, మీరు ఏం సాధించారు, ఏం చేశారని ప్రజాపాలన అంటున్నారు. ఏం చేసామంటే అండి, రాష్ట్రం తెచ్చుకున్నది ఉద్యోగాల కోసం. 3 నెలలు కాల 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాము. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చేసాం. క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం, ప్రకటించాం. ఈ సంవత్సరానికి సంబంధించి గ్రూప్ 1 పరీక్ష మేము పెట్టిన ఎగ్జామ్స్ కి మీరు నియామక పత్రాలు ఇచ్చారని చెప్పేసి గత ప్రభుత్వంలో పెద్దలు ఆరోపిస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షతో సహా అన్ని చేసుకుంటూ వచ్చాం. ఈవెన్ సింగరేణి కాలనీస్లో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.